సరే ఓకే సంతోషం. కానీ దాంట్లో ఇలా ఆయన మాట్లాడిన మాటలు ఏముంటుంది, సహజంగా గదే కొంత భూత పంచంగా ఉంటుంది, కొన్ని అబద్ధాలు కలిసి ఉంటాయి. కానీ ఇవాళ విచిత్రంగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసి మా మిత్రులు కొంతమంది అంటుండే, ఈ రాజుగారి దేవతా వస్త్రాల కథ కనబడుతుంది నాకు. బట్టలు వేసుకోకుండా రాజుగారు రోడ్ల మీద తిరుగుతుంటే పిల్లగాడు గుర్తుపట్టి చెప్పినట్టు ఎవరు చెప్పాలి రేవంత్ రెడ్డికి ఆ పిల్లగాడు ఎవరై ఉండాలి? ఏంటిది 3,000 కోట్లతో ఉస్మానియా కట్టిండట, 100 ఎకరాల హైకోర్టు కట్టిండట, 21,000తో రుణమాఫీ చేసిండట, ఆర్టీసీని 7,000 కోట్ల లాభాలకు తెచ్చిండట. అసలు అవి చెప్పాలన్నా చెప్పొద్దా, మాట్లాడాలన్నా మాట్లాడొద్దా సోయి లేదు. ఈ ఒకవైపు 20,000 నోటిఫికేషన్లు వేసిండట, 60,000 ఉద్యోగాలు నింపిండట. కొంచెమన్నా 20,000 నోటిఫికేషన్లు, వాటితోనే 60,000 ఉద్యోగాలు. ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ రాలేదని చెప్పి నిరుద్యోగులు రోడ్ల మీద పాపం ధర్నాలు, రాస్తారోకులు, వీళ్ళు పెట్టే కేసులకు జైళ్ళలో పోతున్నారు. నిరుద్యోగులు నామినేషనే వేసి తిరుగుతున్నారు పాపం ఇంటింటికి. ఈ కాంగ్రెస్ను ఓడించండి, మమ్మల్ని నిరుద్యోగులు నిట్ట నిలువన ముంచింది, మమ్మల్ని మోసం చేసింది, ఆనాడు మేమే అధికారం తెచ్చినాం, వీళ్ళను ఇలా భర్తం పట్టండి అని చెప్పి పాపం జూబ్లీ హిల్స్లో ఇంటింటి తిరిగి కాలు మొక్కుతున్నారు వాళ్ళు. కానీ 20,000 నోటిఫికేషన్లు వేసి 60,000 నింపిన. ఇంకా ఈ కమాండ్ కంట్రోల్, సచివాలయం, కాలుష్యం ఇవి కడితే ఏం నౌకర్లు వచ్చినాయి, నౌకర్లు వచ్చినాయా అంటాడు. నీ నౌకరే అట్లా చేస్తున్నావు రోజు. అయితే సచివాలయంలో లేకపోతే కమాండ్ కంట్రోల్లో నీ నౌకరే గంటలు చేస్తున్నావు. నిజమే, ఈ కడితే నౌకర్లు రాలేనుకుందాం. మరి నువ్వు ఇచ్చిన 20,000 నోటిఫికేషన్లలో 60,000 ఉద్యోగాలు ఏం కడితే వచ్చినాయి? ఏదైనా ఒకటి బిల్లింగ్ కడితేనే నౌకరు వస్తుందా? విచిత్రం. అసలు పొంతన పోలిక లేకుండా, ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా, మళ్ళీ అదే పాడింది పాడరా అదే పాత పాట. నేనేం చేయలేదు, మా తాత చేసిండు, మా చంద్రబాబు నాయుడు, మా రాజశేఖర రెడ్డి అంటాడు. ఇది ఆశ్చర్యం. ఎవరన్నా అంటే ఒకటి చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు అంటారు, రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తారు. లేదా రాజశేఖర రెడ్డిని ఇష్టపడ్డోళ్ళు మా రాజశేఖర రెడ్డి అంటారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తారు. కానీ మా చంద్రబాబు నాయుడు, మా రాజశేఖర రెడ్డి అంటూ ఒక్కనే చూస్తున్నాం ప్రపంచంలో మనం. ఈ సృష్టిలకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇక నిర్ణయాలు ఈ ఎలక్షన్ల కొరకు మా పీజీఆర్, మీ పీజీఆర్ను చంపిందే కాంగ్రెస్ పార్టీ. పీజీఆర్ని చంపిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి పీజీఆర్ ఇప్పటిదాకా బతికుండాల్సినాడు. పీజీఆర్ను చంపింది కాంగ్రెస్ పార్టీ అయితే పీజీఆర్ కుటుంబానికి రాజకీయాలలో స్థానం లేకుండా చేసింది నువ్వు. ఇంత ప్రేమ నువ్వు ఎందుకు సీట్ ఇయ్యలే? మరి ఇంత ఒకటే ప్రేమలకు వస్తున్నావు కదా, ఎందుకు ఇయ్యలేదు? ఇక 2004 నుంచి 14 అట స్వర్ణయుగం అట. కొంచెమన్నా సిగ్గుండాలి. నీ జిల్లాలే కదా ఆకలి చావులు. ఎకరాల కొద్ది భూమి ఉన్న వాళ్ళు కూడా పాపం అన్నానికి దిక్కులేక అడుక్క తింటూ బస్టాండ్లలో చచ్చిపోయినరు. నీ మహబూబ్నగర్ జిల్లాలో బస్టాండ్లో చచ్చిపోయినరు. నీ చంద్రబాబు పాలనలో, నీ చంద్రబాబు దత్తత తీసుకున్న నాడే చచ్చిపోయినరు. మహబూబ్నగర్ జిల్లా నాశనం కావడానికి ఎవరైతారు కారణం? నువ్వు పొగుడుతున్న వాళ్ళే కదా ఈ రాష్ట్రాన్ని ఏలింది. వాళ్ళ పాలన నీకు నచ్చింది.
కొంచెమన్నా సోయి ఉండాలి కదా. నల్గొండ జిల్లా ఫ్లోరిన్ తెచ్చిందెవడు? ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది లక్షలాది మంది పోయి దుబాయ్ ఇతర ప్రాంతాలకు పోయి వలస బతుకుతూ హింస పడుతున్నది. ఇది ఎవరి పాలనలో? నీ పాలనే కదా, నీ పార్టీల పాలనే కదా. ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ వచ్చి ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినాకన్నాడు బలు పెట్టలేదు. లెక్క రాసుకొని అధికారులను అడిగి తెలుసుకో. భారతదేశంలో 1000 పైగా గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మనకంటే 3 రెట్ల ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల పిల్లల్ని కార్పొరేట్ స్థాయి విద్యతో పోటీపడి చదువును అందించింది కేవలం కేసీఆర్ కాలంలోనే తెలంగాణలో. ఒక్క కొత్త బడి పెట్టినవా? ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కొత్త పాఠశాల ఎక్కడైనా ప్రారంభించినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా ప్రారంభం చేసినవా? ఒక కొత్త వంతెనకి ఎక్కడైనా ప్రారంభం చేసినవా? హైదరాబాద్ నగరంలో కేవలం మేము ప్రారంభం చేసి మేము నిర్మాణం చేసి పూర్తి కావడానికి దగ్గరికి వచ్చిన 80% 90% పనులు అయిపోయిన వాటిని ప్రారంభం చేస్తున్నాం. సంతోషం, చేయాల్సిందే. కానీ అది చేసేటప్పుడు అది కేసీఆర్ని యాద్ చేసుకో, కేటీఆర్ని యాద్ చేసుకో, అక్కడే చేసుకో. యాద్ చేసుకుంటే అక్కడ నువ్వు యాద్ చేసుకోవాల్సింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు 5 రూపాయలు అంటే 5 రూపాయలు ఏమన్నా ఇచ్చినావా ఇప్పటివరకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నీ తాతలు పెంచినారు. తెలంగాణని ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్ కదా, కేటీఆర్ కదా. నిజమే, తప్పకుండా నీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనకి, నీ 2 ఏళ్ల పాలనకే రెఫరెండం అని చెప్పాల్సింది నువ్వు ఒక్క సభలో. నన్ను కేటీఆర్ చెప్తున్నాడు, మా అభివృద్ధిని చూడండి, వాళ్ళ అభివృద్ధిని చూడండి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి అని చెప్తున్నాడు. నీకెందుకో దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ మాట మాట్లాడడానికి. ఇది నేను చేసిన పని, ఇది ఒక్కటి అని చెప్పి చూపించగలుగుతావా? కేటీఆర్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన పనులు ఇట్లా 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 చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలు. ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా. ఇంకా బుద్ధి లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు వీళ్ళు హైదరాబాద్కు, అందుకనే బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంట. నవ్వుకుంటారని సోయినే ఉండాలి కదా. కేసీఆర్ రాకముందు తెలంగాణ ఏముండే, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అయింది. చీకట్ల నుంచి వెలుగులోకి ఎట్లా వచ్చింది తెలంగాణ? నిజమే, 2009 నుంచి 4 నుంచి 14 చాలా స్వర్ణయుగం. దేనికి? శ్మశానాలకి. ఎక్కడైనా చేసిరా ప్రపంచంలో? పారిశ్రామికవేత్తలే స్వయంగా ధర్నాలు చేసిన ఏకైక సందర్భం ప్రపంచ చరిత్రలో మొదటిసారి హైదరాబాద్లోనే జరిగింది. నువ్వు ఇలా గొప్పగా ఓడుతున్నావు నీ కాంగ్రెస్ పాలనలో. అవాళ నువ్వే మాట్లాడినావు దాని మీద. ఇందిరా పార్క్ దగ్గర
మేము నాశనం అయిపోతున్నాం, పరిశ్రమలు మూతపడుతున్నాయి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, మీరు కరెంట్ ఇవ్వక వారానికి 3 రోజులు కరెంట్ ఇవ్వకుండా చేసి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, పారిశ్రామిక రంగాన్ని నాశనం చేసి, ప్రజలను వలస బతుకుల పాలు చేసి, ఆకలి చావులకు గురేటట్టు చేసి, ఎవరి కాలంలో చచ్చిపోయారు? సిరిసిల్ల చేనేత కార్మికులు, పోచంపల్లి చేనేత కార్మికులు, గద్వాల చేనేత కార్మికులు. ఈ దుర్మార్గమే కదా. ఇన్నిటికి కారణమై లెక్క తీద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇంకా మూర్ఖత్వానికి పరాకాష్ట. 60,000 మిగులు బడ్జెట్తో ఉందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి. నవ్వుకుంటాడు, పిల్లలు కూడా నవ్వుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే 60,000 కోట్లు. ఎందుకు ఆ తెలివి తక్కువ మాటలు? చదువు రాకపోతే ఉన్న అడిగి రాయించుకొని మాట్లాడితే బాయ్. పోజులకు నేను ఒక్కనే పోతా అని పోయి 60,000 మిగులు బడ్జెట్ ఉందా? రాష్ట్రాలు కాదు, కేంద్రానికే లేదు 60,000 మిగులు బడ్జెట్. 60,000 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అన్నాడు. దాన్ని కేసీఆర్ గారు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ 2.5 లక్షల కోట్లకు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన మిగులు 300 కోట్లు. మొన్న మేము నీకు అప్పచెప్పే నాటికి 5,500 కోట్లు మిగులు. మొన్నట్లే మాట్లాడితేవి వచ్చిన భాష మాట్లాడి ఏదో ఒళ్ళంతా వలగొట్టుకునే సామెత ఉంటుంది ఊళ్ళల్లో. వచ్చినాన్ని మాట్లాడితేవి తనలో వడబడితే అవతల ఊళ్ళతోని. తెలిస్తే మాట్లాడాలి. పదేళ్ళు తెలంగాణ ప్రపంచ పటంలో లేదట. వీళ్ళ బాబు గారు, వీళ్ళ రాజశేఖర రెడ్డి, వీళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉందట. తర్వాత మళ్ళీ ఈయన వచ్చినాకనే తెలంగాణ చిత్రపటంలోకి వచ్చిందట. 10 ఏళ్ళు తెలంగాణ లేదట. ఎవరిని అడిగినా చెప్తారు కదా. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వబడను భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే అని చెప్తారు కదా. ఎవరు ఆనాడు ముఖ్యమంత్రి అంటే కేసీఆరే కదా. రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణే, అది కేసీఆర్ అని చెప్తారు కదా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంచినీళ్ళు ఇంటింటికి ఇచ్చిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ తెచ్చిన భగీరథతోనే అని చెప్తారు కదా. భారతదేశంలో 3 కోట్ల టన్నుల పైగా వరిధాన్యాన్ని పండించిన రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణే, అది కేసీఆర్ హయాంలోనే వరుసగా 4 సంవత్సరాలు పండించిందని చెప్తారు కదా ఎవరైనా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రాష్ట్రం ఇచ్చింది. 2018-19 నాటికే 3 కోట్ల టన్నులు చేరుకుంది. వరుసగా 4 సంవత్సరాలు పండించినాం. భారతదేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నది ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో, అది కేసీఆర్ వల్లనే. భారతదేశంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఏ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా 1 లక్ష రూపాయలు ఇచ్చింది ఏ రాష్ట్రము అంటే తెలంగాణ, అది కేసీఆర్ ఉన్నప్పుడే. ఒకటి నుంచి 100 ఉన్నాయి. నీ ముఖానికి ఏందో చెప్పు ఒక్కటి. 2023 నుంచి ఇప్పటివరకు చేసింది పాపం పేరుకు పెడితే ఉచిత బస్ అని
బస్సులే లేకుండా చేస్తేవి. ఎంతమంది పిల్లలు ఏడుస్తుంటో చూసినాం. బస్సులో సీటు దొరకక, బస్సులు దొరకక కాలేజీలో పోలేకపోయినాం, పరీక్షలకు పోలేకపోయినాం, సమయానికి పోలేకపోతున్నామని. పేరుకు మహిళలు తగ్గిస్తేవి, భర్తలకు పెంచుతీవి, మొగోళ్ళకు పెంచుతీవి, డబల్ చేస్తేవి, జేబులు కొట్టబడితేవి. రైతుల నిలువున ముంచుతీవి. రైతాంగాన్ని బాగు చేసినా గొప్ప అని చెప్తున్నావు. అగో ఇప్పుడు రైతులు వచ్చిండ్రు. బోరవండ కాడ రైతులు తిరిగి ప్రచారం చేస్తుంటే మా ఒడ్లు కొంటలే, మా పత్తి కొంటలే, మేము మోసపోయినాం, మీరు కూడా మోసపోకుండా రైతులు జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళను పంపి వాళ్ళని అరెస్ట్ చేసి చెలగొడుతున్నావు బయటికి. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న సమయంలోనే ఆడ జరుగుతుంది. రైతులు వచ్చారు జిల్లాల నుంచి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పిపోదామని. కాంగ్రెస్ ఓటేసి మేము మోసపోయినాం, జూబ్లీహిల్స్ ఓటర్లారా మీకు దండం పెడుతున్నాం, కాంగ్రెస్కి మళ్ళీ ఓటు వేయకండి అని చెప్పిపోతున్నారు. ఈ సకదనానికి లేస్తే అబద్ధం, పడుకుంటే అబద్ధం. ఒక విచిత్రమైన మనిషి. విచిత్రం అంటే ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలకు కూడా ఒక పెద్ద సవాల్ ఉంది. ఈ రేవంత్ రెడ్డి అంటూని ఎట్లా డిఫైన్ చేయాలి, ఎట్లా విశ్లేషించాలి? ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఒక పిహెచ్డీ చేయదలుచుకున్న వాళ్ళకు రేవంత్ రెడ్డిని అప్పచెప్తే కష్టం, వాళ్ళు కూడా దొరకబట్టాడు. అబద్ధాలకు హద్దు లేదు, బూతుకు హద్దు లేదు. ఏంటో అసలు అది వింటుంటేనే ఆశ్చర్యం వేసేటట్టుంది. వినేటోళ్ళు మేము ఇక్కడనే ఉన్నామా, ఇంకెక్కడనే ఉన్నామా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేమా అనుకునే పరిస్థితి ఉంది నీ మాటలు చూస్తుంటే. ఒక్కటంటే ఒక్కటి, ఏదేదో చాలా ప్రాజెక్టులు చెప్తున్నాడు. ఏదైనా ఒక్క ప్రాజెక్టుతోని ఒక చుక్క నీళ్ళు. ఒక మానసిక రోగి స్థితి కనబడుతుంది వాళ్ళ ముఖ్యమంత్రిలో. బహిరంగ సభలో పోయిన గదే, పత్రికా సమావేశాలు అయిన గదే, ఆఖరికి మీట్ ద ప్రెస్లు అయిన గదే. ఏముంది నిన్న చెప్పిన దానికి కొత్తగా ఏం చెప్పినావు? నిన్న ప్రెస్ మీట్కి ఇవాళ మీట్ ద ప్రెస్కి ఏం తేడా ఉంది? మొన్నటి ప్రెస్ మీట్కి అంతకుముందు సభలో చేసిన నీ బూత్ ప్రసంగానికి తేడా ఏముంది? ఒక్కటంటే ఒకటికి ఇది ఓ వైవిధ్యం ఉంది. ఈ మాటకి ఇది చెప్పిండికి ఇది ఒక మంచి మాట చెప్పినావు అని ప్రజలు ఏమన్నా గుర్తు చేసుకోవడానికి ఒక పదం, ఒక అక్షరం, ఒక వాక్యం ఏమైనా ఉన్నదా? ఏంటిది? ఇంకా కేటీఆర్ గురించి వెళ్ళి అక్కసు పాపం ఎందుకు? ఈయన పోతే జనం, తెచ్చుకున్న జనమైనా చప్పట్లు కొట్టే పరిస్థితి లేదు. కేటీఆర్ని చూస్తే జనం కేరింతలు కొట్టుకుంటే స్వాగతం చెప్తున్నారు. ఆ అక్కస్ ఎక్కువైంది, దాంతో మైండ్ దొబ్బినట్టుంది. అందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు మెంటల్గా. ఏం మాటలు? ఏంటిది అది? ఏంది ఐటమ్ సాంగ్ అట? నిజమే, నీకు గజ గుర్తుంటాయి. ఎందుకంటే నీ మాటలు రేఖలు దాటుతుంటాయి, హద్దు లేకుండా రేఖలు దాటుతుంటాయి. నీ ఊహలు తారాతోరణాలలో విహరిస్తుంటాయి. నీ రేఖల హద్దులు దాటే సంగతి తెలుసు, నీ తారాతోరణాలలో నువ్వు విహరించే నీ లీలలు తెలుసు, అన్నీ తెలుసు ప్రజలకి. నీకు గదే భాష వస్తుంది, గదే మాట్లాడతావు నువ్వు, నీ స్థాయి గదే. అంతమించి నీకు రాదు ఇంకా.
ఎవరు ఎన్ని చెప్పినా, నీ సొంత బంధువులే చెప్పినా, నీకు ఎంత దగ్గర ఆత్మీయ బంధువులు చెప్పినా వినే స్థితిలో నీ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా ఉన్నావు. అవి మాట్లాడితే మనకు ఎదురు తగులుతాయి అని సోయి ఉండాలి. నిజమే, ఇంతకుముందు మనం చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. నువ్వు అంటే ఈయన కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు, ఏందో నిర్ణయాలు ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళు నిలగొట్టిండ్రని. మరి నిన్న ఎందుకో నీ స్వంత అన్న కూతురు పెళ్ళి అయితే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు? చెప్పు సమాధానం. నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఎందుకు పోలేదు? ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. ఇంకా గోపీనాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి? మనకే ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు ముచ్చట. ఎన్ని ఎలా సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు. ఎందుకు అంత దిగజారుడు ఆలోచన, నువ్వు దిగజారుడు మాటలు? గివి ఓట్లు వేయిస్తాయా జూబ్లీ హిల్స్లో? చేసినావు ఏదో ప్రయత్నం, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఇంకేందో చేసి ఏందో మాట్లాడవు, ఏందో మాట్లాడినవు, బలగొట్టుకున్నావు. ఒకటంటే ఒక పనికి వచ్చే ముచ్చట ఏదన్నా ఒక మీడియా ప్రెస్ అంటే ఎదురు చూస్తుంటారు జనం. పాపం అక్కడ హాజరైన ఆ రిపోర్టర్ మిత్రులు, కెమెరామెన్ మిత్రులన్నా చూస్తుంటారు, ఏదైనా ఒకటి మంచి మాట చెప్తాడేమో అని. ఏదైనా వినసొంపుకు ఉండేది, 2 రోజులు మాట్లాడుకునేది ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తారు. పాపం వాళ్ళకే విసుకొస్తున్నట్టుంది. నేను ఎదురుగా కూర్చునే రిపోర్టర్ మిత్రులకి, కెమెరామెన్లకి మమ్మల్ని కూర్చోబెట్టినాడ మేమన్నా చెప్తాం అయినకంటే మంచి సమాధానం అనుకుంటారు చాలామంది ఆ సీట్లో. ఇంకేంది ఏమన్నా అంటే ఎవరు అడిగితాలను అయ్యో నువ్వే తీసుకో. ఉద్యోగస్తులు అడిగితే రండి మీరే వచ్చి కూర్చొని చేసుకోండి, మీకే ఇస్తా ఆర్థిక. ఏది నిన్న ఆర్ కృష్ణ గారు మందకృష్ణకు మీకే ఇస్తే వచ్చి అప్ప చెప్తే చేసుకోండి. మరి దీపో ముఖ్యమంత్రి చేయి వాళ్ళని ఎవరిని. ఇక నువ్వు ఇచ్చుడేంది మళ్ళా మునగానివి? అది చేయలేని జరుగు. మరి ఎవరికి ఇస్తావు? ఆర్ కృష్ణ గారికి ఇస్తావా, మందకృష్ణ గారికి ఇస్తావా? ఈ నడపమని చెప్పు. ఒక 18,000 ఎందుకు ఇస్తావు? మొత్తం ఇస్తే వాళ్ళు ఏం సరి చేస్తారో. ఎందుకు ఇంత పనికిమాల మాటలు? ఏమంటారు వీటిని? రెండో చేసలు అనపోతే ఏమంటారు? నువ్వు బాధ్యత తీసుకొని నేను పొడుస్తా, పీక్తా, చేస్తా అని మాటలు ఇచ్చి ప్రజలకి నమ్మించి ఓట్లు వేయించుకొని ఆడ కూర్చొని ఇప్పుడు ఎవరు అడిగితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసి నువ్వే చేద్దురా, నువ్వు లేకపోతే చేయరాదా ఇంకెవరికి? ఇంకెవరికి ఇచ్చినా నీకంటే మంచిగానే చేస్తారు. ఇంకెవరికి ఇచ్చినా నీకంటే మంచిగానే చేస్తారు. ఈ రకంగా కేసీఆర్ ఇంత అభివృద్ధి చేసుకొచ్చిన దాన్ని నువ్వు నాశనం చేస్తున్న విధానం చూసిన తర్వాత కనీసం వచ్చిన వాళ్ళు గొప్ప చేయలేకపోతే ఉన్నట్టు ఉంచుతారు. సంవత్సరానికి 15,000 కోట్లు, ఇప్పటికి 30,000 కోట్ల ఆదాయం లోపలికి చేసినావు 2 ఏళ్ళు నీ చేతికిస్తే. నిర్మాణ రంగాన్ని ఖతం చేసినావు. దాని ప్రభావంతో ఇవాళ దాదాపు 30-35 లక్షల మంది పనులు దొరకక ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో నిర్మాణ రంగంలో. దాని మీద ఆధారపడ్డ వ్యాపారాలు మొత్తం నాశనపోయి ఉన్నాయి.
దాంతోనే వాళ్ళ జనం చేతిలో 10 రూపాయలు దొరికే పరిస్థితి లేకుండా అయింది. ఎటు చూసినా రియల్ ఎస్టేట్ మీద బతికే వందలాది వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలు నాశనమైనాయి నువ్వు చేయబట్టి. ఏమనంటే నువ్వు చేద్దురా ఈ నిజంగానే దమ్ముంటే ఈ పక్క జరుగు, నీకు పదవి మీద ప్రేమ లేకపోతే పక్క జరిగి వాళ్ళకే ఇవ్వు, లేదు వాళ్ళ దాంట్లో లేకపోతే నీ దాంట్లో రెడీగా ఉన్నారు. నేను మొన్నటి దాకా బట్టి ఉత్తమే అనుకున్నారు. ఈ మధ్యన మహేష్ కుమార్ గౌడ్ కూడా బాగా ఆశలు పెంచుకుంటున్నట్టు కుర్చీ మీద రెడీ ఉన్నట్టుండు, ఆయన కూడా తయారవుతున్నట్టుండు. ఇవ్వు, నువ్వు లేకపోతే లేడీ ప్రపంచంలో ఏందో నువ్వు చేద్దురా అడిగిన వాళ్ళు నెల దబాయించి కాలేజీలో ఏమంటే కాలేజీలో భయపెట్టించి ఏం పరిపాలన ఏం చేస్తున్నావు అసలు? సాఫ్గా అర్థమైంది ఈ రాష్ట్ర ప్రజలకి పరిపాలన అనేది నీతో కాదు, నువ్వు దానికి పనికిరావు. ఆ కనకపు సింహాసనం మీద దేని కూసబెట్టిన సామెత గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఒక భాష మార్చుకోవైతివి, పద్ధతి మాట్లాడే విధానం మార్చుకోవైతివి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ప్రెస్ మీట్లే కాదు, మీట్ ద ప్రెస్ను కూడా గదే పద్ధతులు నడిపినావు. గవే అబద్ధాలు, గవే పనికిమాలిన మాటలు, గవే బూతులు. ఇది నీ బతుకు. ఒక పార్టీ పని అయిపోద్ది అని అంటే కాంగ్రెస్ పార్టీనే తీసుకుందాం. జాతీయ పార్టీ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, ఎన్ని పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు పోయినాయి? అసలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కొన్ని రాష్ట్రాల్లో అడ్రస్సే లేదు కదా. ఉత్తరప్రదేశ్ నో కాంగ్రెస్, బీహార్ నో కాంగ్రెస్, బెంగాల్ నో కాంగ్రెస్, ఒరిస్సా నో కాంగ్రెస్, తమిళనాడు నో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ నో కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పని అయిపోయినట్టే, రాహుల్ పని అయిపోయినట్టే అంటే ఎవరినట్టు నువ్వు కాంగ్రెస్ రాహుల్ నాన్న తెలుసుకున్నావా? ఒకటి కాదు రెండు కాదు కదా, వరుసగా 30-40 సంవత్సరాలుగా అధికారం దూరంగా ఉంది ఈ రాష్ట్రాలలో. 40 ఏళ్ళు. యాడికి పోతుంది, ఎట్లా పోతుంది ఒక పార్టీ? ఎందుకు తెలియదు ఒక మాటలు? అజ్ఞానం మూర్ఖత్వంతో వచ్చే మాటలు, చరిత్ర తెలియకపోవడంలో వచ్చే మాటలు. నీకు నవ్వొస్తలేదా? నిజంగా చెప్పు, నీకు నవ్వొస్తలేదా? ప్రజలు నవ్వుకుంటారు అదిని. నాకు పాపం అధికారులు ఫోన్ చేశారు, సార్ ఎందుకు సిగ్గు అనిపించేది సార్ ఈయనకు అని. ఎందుకంటే 2014 ముందే కదా ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది ఈ రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలు. నేను ఇంతకుముందే చెప్పిన, ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా కరెంటు కావాలని ధర్నా చేసిన ఏకైక సందర్భం భారతదేశంలో జరిగింది. అది తెలంగాణలోనే, హైదరాబాద్లోనే జరిగింది. ఇక మరి అంత సిగ్గుమాల మాట్లాడితే ఏమనాలి? అందుకే నేను దేవతా వస్త్రాలు ముచ్చట. ఆయన అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిండు కదా, మన ఆయన చచ్చిపోతే నీళ్ళు లేవు, కరెంట్ లేదు, నేను డీకి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు. ఇక పోయి గిన్నె నీళ్ళు తీసి నెత్తిగా అనుకొని ఇంటికి వచ్చిన ఆయన ఉపన్యాసం ఏముంది కదా అసెంబ్లీలో. ఏమనాలి మరి దీన్ని? ఇప్పుడు దానికి ఒక హద్దు పద్దు ఉండాలి కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరినీ మీ కెమెరామెన్లు కూడా నవ్వుకుంటారు వెనకాల. 24 గంటల కరెంట్ కాంగ్రెస్ ఇచ్చుడైంది హైదరాబాద్లో 2014 ముందని. గదే ఏ అక్షరం చూసినా గట్టినే ఉన్నాయి.
అప్పుల పాలు చేసిండ్రు. మేము వచ్చే నాటికి నువ్వు ఉంటే నేను కొత్తగా అప్పు చేస్తే మాట్లాడాలి. మా రాష్ట్రాన్ని మా చేతికి ఇచ్చినాడే మీకు కొత్తగా మొదలు పెట్టినాడే, సంవత్సరం మొదలు పెట్టడం అప్పుతో మొదలు పెడితే 80,000 కోట్ల అప్పుతాను కదా మొదలు పెట్టింది. గిన్ని పనులు చేసుకొచ్చింది కదా కేసీఆర్ ఎప్పుడన్నా ఇట్లా ఏడంగా చూసినా ఎవరిని అడిగితే నువ్వే రా, నువ్వే కూర్చో, నువ్వే చేసుకో, ఇట్లాంటివి. నువ్వు బాధ్యతలో ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతారు, చెప్పాలి సమాధానం. ఏ రకంగా దాన్ని సరిచేయాలో చెయ్యాలి. ఆ దమ్ముంటేనే ఆ పని చేయాలి, లేకపోతే చేయొద్దు. నువ్వు 10వ తరగతి పాస్ కాలేదు, దొంగ సర్టిఫికేట్ పెట్టి నేను ఐఏఎస్ అవుతా, నేను అలా కూర్చుంటా అంటే ఎట్లా? నువ్వే చెప్తివి మీ కాంగ్రెస్ లీడర్లందరికీ, సీనియర్లకు, హోంగార్డువే, ఎప్పటికైనా నేనే ఐపీఎస్ డీజీపీని అయితే నువ్వు కాలేవని చెప్తే వాళ్ళకు. ఏది మరి నీ ఐపీఎస్ పరిజ్ఞానం ఏది? హోంగార్డులంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దిగుదామా అని. ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తే అయితే అది కనబడుతుంది 100%. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, అక్కడ మాకు ఎదురైన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చాలామంది ఎదురవుతున్నారు ఆడ. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మాటలు వింటే కనబడుతుంది, ఆ సిమ్టమ్స్ అయితే కనబడుతున్నాయి. మరి ఎందుకంటే ఆయన పరిపాలన ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎక్కడ ఉత్తగా మాట్లాడినా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అన్న మమ్మల్ని జూబ్లీస్ పంపుతున్నారు, ఏం చెప్పాలి, మేము చేసింది ఏముందని వీళ్ళు అడుగుతుంటే ఒక్కడంటే ఒకటి లేకపోయే. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి పైసా పని చేయకపోతుంది, జూబ్లీ హిల్స్కి కానీ రాకనేపోతుంది, మేమేముంది చెప్పుకోవడానికి, ఇక మా పని అయిపోయింది, ఇది పోతే ఆయన పని కూడా అవుతుందని వాళ్ళే అంటున్నారు. మనం అంటలే, ఎవరుంటే మాకేంది కాంగ్రెస్ అనలే, కానీ అందులో ఆయన ఉంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. వాస్తవానికి వాస్తవమే, రేఖలు కేసీఆర్కి లేవు, కేసీఆర్కి రేఖ లేదు, వాస్తవమే. నేను ఇంతకుముందే చెప్పిన, రేఖలు దాటి అలవాటు ఆయనకే ఉంది, అందులో సందేహమేం లేదు. కేటీఆర్ దశ ఏందో, కేటీఆర్ దిశ ఏందో అసలు నువ్వు ఇలా హైదరాబాదే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ఐటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కేటీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరు తీసుకుపోయి నిలబెడదాం, ఎవరిని గుర్తుపడతారో చూద్దాం. ముంబై తీసుకుపోదాం, ఢిల్లీ తీసుకుపోదాం, బెంగళూరు పోదాం, చెన్నై పోదాం, లేదా ప్రపంచంలో ఇంక ఇతర దేశాలకు పోదాం, ఈయన పోయించిన దావోస్ కూడా తీసుకుపోదాం, కొరియా, ఎక్కడికైనా తీసుకుపోదాం. కేటీఆర్ గారిని